మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. తమిళనాడులో నిత్య పెళ్లి కూతురి భాగోతం ఆలస్యంగా వెలుగు చూసింది. సంధ్య అనే యువతి 50 మందిని పెళ్లి చేసుకుని మోసం చేసింది. ఒక్కో పెళ్లికి ఒక్కో పేరుతో పెళ్లి చేసుకున్న సంధ్య పెళ్లైన 2-3 రోజుల్లో డబ్బు నగలతో ఉడాయించేది. డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్లో తన ప్రొఫైల్ నుంచి యువకులకు వలవేసిన సంధ్య డిఎస్పీ, ఎస్ఐ, ఫైనాన్షియర్లను కూడా మోసం చేసింది. అయితే సంధ్య బండారాన్ని తిరువూరుకు చెందిన ఓ యువకుడు బయటపెట్టాడు. సంధ్యతో పెళ్లైన మరుసటి రోజే ఆమెపై అనుమానంతో ఆధార్ కార్డును పరిశీలించాడు. అయితే అందులో సంధ్య భర్తగా మరో వ్యక్తి పేరు ఉండటంతో కూపీ లాగాడు. దీంతో సంధ్య బండారం మొత్తం బయటపడింది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఝాన్సీ రాణి అంటే తమిళనాడుకు చెందిన ఒక యువతి దాదాపు పెళ్లి పేరిట 50 మంది యువకులను నిలువునా మోసం చేసిన ఉదంతం ఇవాళ తమిళనాడు సంచలనంగా మారింది. సంధ్య అనే ఈ యువతి దాదాపుగా సుమారు 50 మంది అంటే ఇందులో ఈ బాధితుల్లో ఏకంగా పోలీస్ అధికారులు, డిఎస్పీ, ఒక ఎస్ఐ, పలువురు ఫైనాన్షియర్లు, యువకులు కూడా ఉన్నారు. వీరందరినీ కూడా మాయ మాటల్లో చెప్పి పెళ్లి చేసుకుని చివరకు మొదటి 2 రాత్రులు గడిచిన తర్వాత 3వ రోజు అదే పెళ్లింట్లో ఉన్న డబ్బు నగలతో ఉడాయించేసిన వ్యవహారం సంధ్య కొనసాగిస్తూ వచ్చింది. ప్రధానంగా తను వచ్చి డేట్ ద తమిళ్ వే అనే ఒక వెబ్సైట్ ఉంది. ఇది పెళ్లిళ్లకు సంబంధించిన మన మ్యాట్రిమోనీ వెబ్సైట్. ఇది ఈ మ్యాట్రిమోనీ వెబ్సైట్ లో తన ప్రొఫైల్ నుంచి అందమైన ఫోటోల నుంచి చాలా మంది యువకుల్ని వల వేసుకునేది. వారితో పెళ్లి వరకు వ్యవహారం కొనసాగించి చివరకు పెళ్లైన తర్వాత 2వ రోజు 3వ రోజు మొత్తం అందిన కాడికి దోచుకుని ఇంటి నుంచి పరారయ్యేది. ఇప్పటి వరకు పోలీసులకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 50 మంది యువకులు సంధ్య బారిన పడి నిలువున మోసానికి గురయ్యారు. ప్రధానంగా ఒక తిరుపూరు చెందిన ఒక యువకుడు సంధ్య బండారాన్ని మొత్తం కూడా బట్టబయలు చేశాడు. తను మొదటి రాత్రి గడిచిన పక్క రోజే అనుకోకుండా సంధ్య తాలూకు ఆధార్ కార్డు అతను కనిపించింది. ఆధార్ కార్డులో మరో వ్యక్తి భర్తగా ఉండడం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. చివరకు తనను ప్రశ్నిస్తే అడ్డదిడ్డంగా సమాధానం చెప్పింది. చివరకు తన విషయం మొత్తం తెలిసిపోతుందని తెలిసి ఆ మరుసటి రోజే పెళ్లింట్లో ఉన్న మొత్తం నగలు, బంగారంతా తీసుకుని ఉడాయించింది. దీంతో ఆ యువకుడు పోలీసులు ఫిర్యాదు చేస్తే తన సంధ్య గురించి మొత్తం ఆరా తీస్తే దాదాపు 50 మంది బాధితులు ఆమె జాబితాలో ఉన్నారని తేలింది. అయితే ప్రస్తుతం ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడిన నిత్య పెళ్లి కూతురు సంధ్యను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అదుపులో ఉన్నారు. ఇంకా చాలా మంది బాధితులు అంటే ఇప్పటి వరకు వచ్చిన వీరేనా లేక ఇంకా కూడా ఉన్నారన్న కోణంలో తమిళనాడు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ మొత్తం సంధ్య వ్యవహారం తమిళనాడు ఒక సంచలనంగా మారింది. ఛాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ మురళి. తమిళనాడులో నిత్య పెళ్లి కూతురి భాగవతం ఆలస్యంగా వెలుగు చూసింది. సంధ్య అనే యువతి 50 మందిని పెళ్లి చేసుకుని మోసం చేసింది. ఒక్కో పెళ్లికి ఒక్కో పేరుతో పెళ్లి చేసుకున్న సంధ్య పెళ్లైన 2-3 రోజుల్లో డబ్బు నగలతో ఉడాయించేది. డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్లో తన ప్రొఫైల్ నుంచి యువకులకు వల వేసిన సంధ్య డిఎస్పీ, ఎస్ఐ, ఫైనాన్షియర్లను కూడా మోసం చేసింది. అయితే సంధ్య బండారాన్ని తిరువురుకు చెందిన ఓ యువకుడు బయటపెట్టాడు. సంధ్యతో పెళ్లైన మరుసటి రోజే ఆమెపై అనుమానంతో ఆధార్ కార్డును పరిశీలించాడు. అయితే అందులో సంధ్య భర్తగా మరో వ్యక్తి పేరు ఉండటంతో కూపీ లాగాడ వ్యక్తి. దీంతో సంధ్య బండారం మొత్తం బయటపడింది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ప్రధానంగా అంటే నిజానికి తన పేరు సంధ్యానే అది కూడా కాదా అన్న అనుమానం ఇప్పుడు కూడా పోలీసులు వేధిస్తోంది. దాదాపు 50 మందిని 50 రకాల పేర్లతో తను మోసం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. తను సంధ్యానే తన పేరు అని చెప్పడానికి ఒక ఆధార్ కార్డు మాత్రమే పోలీసులకు లభ్యమైంది. ఈ నేపథ్యంలో తన పేరు సంధ్య అని అనుకుంటున్నారు. అయితే ఇంత సులువుగా ఇంతమంది యువకులు ఎలా ఆ వలలో పడ్డారు అన్నదే పోలీసులు ఆరా తీస్తున్నారు. నిజానికి సంధ్యకు మొత్తం ఎంతమందితో పెళ్లిలైన అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. కొంతమంది బాధితులను కూడా ఎవరైనా ఉంటే ఇప్పటి వరకు బయటపడకుండా బాధితులు ఉంటే వారు కూడా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పి తమిళనాడు పోలీసులు కోరుతూ ఉన్నారు. మొత్తంగా సంధ్య వ్యవహారం ఒక్కసారిగా సంచలనంగా మారింది. అంటే కేవలం తన ఒక ఏదైతే సోషల్ మీడియా వెబ్సైట్ ను ఆధారంగా తీసుకొని అట్లాగే ఏదైతే మ్యాట్రిమోనీ వెబ్సైట్ ను ఆధారంగా తీసుకొని ఈ తరహాలో పెద్ద సంఖ్యలో యువకులకు వల వేసి వారి నుంచి అందిన కాడికి దోచుకొని పరావుతున్నట్టుగా తెలుస్తోంది. ఏకంగా ఆ వలలో పడి బాధితులుగా మారిన వారిలో
పోలీస్ అధికారులు, ఒక డిఎస్పీ, ఒక ఎస్ఐ, పలువురు వ్యాపారస్తులు, కొంతమంది కాలేజీ కుర్రాళ్ళు కూడా ఉన్నట్టుగా అనుమానిస్తూ ఉన్నారు. మొత్తం వారి వివరాలంతా పోలీసులు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. మొత్తంగా సంధ్యా వ్యవహారం అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతూ ఉన్నాము. తన బారిన పడి ఎంతమంది మోసమైన ఆరోపిస్తున్నామని చెప్తున్నారు. అలాగే మురళి, ప్రస్తుతం సంధ్య పోలీసులు అదుపులో ఉన్నారని చెప్తున్నారు. సంధ్యపై ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు? ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? తప్పనిసరిగా తన పేట అంటే చీటింగ్, ఇది పూర్తిగా చీటింగ్ సంబంధించింది. అట్లాగే పెళ్లి పేరిట మోసానికి పాల్పడింది కాబట్టి చీటింగ్, మోసం చేయడం, ఇంట్లో వస్తువులు చోరీ చేయడం ఇలాంటి పలు సెక్షన్ల కింద సంధ్య పైన కేసు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఇవాళ రేపట్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఇప్పటికే తన అదుపులో తీసుకున్న పోలీసులు తన నుంచే పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఏ ప్రాంతాలకు చెందిన బాధితులు ఎక్కడెక్కడ ఉన్నారు, వారి అందరినీ కూడా స్టేషన్ పిలిపించుకొని వారి వద్ద తన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు తీసుకోవాలని ప్రాథమికంగా పోలీసులు నిర్ణయం చేస్తున్నారు. బాధితులందరినీ కూడా స్టేషన్ పిలిపించి వారి వద్ద నుంచి కంప్లైంట్స్ తీసుకున్న ప్రయత్నం కొనసాగిస్తున్నారు. కొంతమంది అయితే కేవలం అవమానంగా ఫీల్ అయ్యి స్టేషన్కి వచ్చి ఇప్పటి వరకు మోసపోయినట్టుగా కొంతమంది ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. వారందరినీ కూడా ఒప్పించి పూర్తిగా లిఖిత పూర్వకంగా సంధ్యకు వ్యతిరేకంగా కంప్లైంట్లు తీసుకున్న ప్రయత్నంలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. మొత్తంగా తమిళనాడులో ఒక సంచలనంగా మారింది. ఈ మరి ఒక నిత్య పెళ్లి కూతురు అంటే డబ్బుల కోసం ఇవంతా చేసిందా, ఈవెన్ అలా దోచుకున్న డబ్బులంతా కూడా తను ఏం చేసింది అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు కూపీ లాగుతున్నారు. ప్రస్తుతం తన రహస్య ప్రదేశంలో తనను ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు. ఝాన్సీ. అలాగే మురళి, మొత్తం ఎంతవరకు సంధ్య ధనాన్ని దోచుకున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు? కేవలం ధనం మాత్రమేనా, హత్యారోపణలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు కూడా కేవలం అంటే ఎవరిపైన హత్య లాంటిది చేయలేదు, కానీ అందరినీ కూడా పెళ్లి పేరిట వల్ల వేసుకొని మోసం చేసి అందరి కాటికి దండుకొని పరారవడం మాత్రమే ఇప్పటి వరకు సంధ్య చేస్తున్న పని. సరిగ్గా పెళ్లి ఇంట్లో చాలా హడావుడిగా ఉంటుంది. సరిగ్గా ఆమె ఎక్కువ సమయం కూడా తీసుకోవద్దు. పెళ్లి తర్వాత మొదటి 2 రాత్రులు గడిచిన తర్వాత థర్డ్ నైట్ లోపే అదే పెళ్లింట్లో ఉన్న బంగారు, నగలు, అట్లాగే ఇతర విలువైన వస్తువులు, ఇంకా డబ్బులు వీటన్నిటిని కూడా ఒక్కసారిగా దోచుకుని ఎవరికి తెలియకుండా పెళ్లింట్లోనే కనుమరుగైపోతుంది. చివరకు తన పెళ్లి కూతురు కోసం అంతా ఆరా తీసి చివరికి కొంతమంది మామూలుగా కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు, కొంతమంది కంప్లైంట్లు ఇవ్వకుండా పోతుంటారు. మొత్తంగా సంధ్య వ్యవహారం కొంతమందికి తెలిసినప్పటికీ తాము మోసపోయినాము అందరికీ చెప్పడం ఎందుకని చెప్పి కొంతమంది యువకులు, పోలీసులు కూడా ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. సంధ్య విషయంలో ఎవరెవరు బాధితులు ఉన్నారు, ఆమె ఎలా మోసం చేసింది, ప్రధానంగా ఇట్లాగే పెళ్లిళ్ళ నుంచి దోచుకున్న డబ్బు, నగదు ఎక్కడ ఉంది, ఆ డబ్బుతో ఇంకేమైనా ఇన్వెస్ట్మెంట్ చేసిందా, ఖర్చు చేసిందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం తమిళనాడు పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. ఝాన్సీ. అలాగే మురళి, సంధ్య వ్యవహారం తమిళనాడు వరకే పరిమితం అని అనుకోవచ్చా, లేక ఇతర రాష్ట్రాల్లో కూడా ఈమెకు సంబంధించిన బాధితులు ఉన్నారా? అంటే దాదాపు ఒక 4-5 జిల్లాలకు చెందిన యువకులు ఈమె బారిన పడి మోసపోయినట్టుగా తెలుస్తోంది. అట్లా చెన్నై చుట్టుపక్కల ఉన్న ఒక 2-3 జిల్లాలు, తిరుపూర్ కావచ్చు, మరికొన్ని జిల్లాల్లో కూడా ఈ బారిన పడి మోసపోయిన యువకులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే మొత్తం పోలీసులంతా కూడా పూర్తి స్థాయిలో ఆరా తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైనా బాధితులు మోసపోయి ఉంటే ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా సంధ్య దోచుకున్న సొమ్మును తిరిగి బాధితులకు అప్పగించే ప్రయత్నం కూడా పోలీసులు కొనసాగిస్తున్నారు. మొత్తంగా ఎంత దోచుకుంది, ఆ డబ్బులంతా కూడా ఇప్పుడు ఎక్కడ ఉంది, ప్రధానంగా నగలు ఎక్కువ భాగం ఆమె ఆ పెళ్లింట్లో ఉన్న నగలు దోచుకుని వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. కాబట్టి ఆ నగలంతా కూడా వాటిని నగదుగా మార్చుకునిందా, లేక అవే నగలు ఎక్కడన్నా దాచిపెట్టిందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి.